హోలీ ఎలానో, క్రిస్టియన్స్కి క్రిస్టమస్ ఎలానో మనం విభజించి జరుపుకునేటువంటి పండుగలు కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా సమైక్యంగా ఏకపక్షంగా అందరం కులాలకి మతాలకి అతీతంగా ఒక జాతీయ భావంతో జరుపుకునేటువంటి ఉత్సవమే ఆగస్టు మనకి 15గా చెప్పుకోవాలి. సో ఈ ఆగస్టు 15 ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, దీని నేపథ్యం ఏంటి అని ఒకసారి మనం తెలుసుకోవాల్సిన బాధ్యతాయుతమైనటువంటి భారతీయులుగా మనందరిపైన జెండాని ఎగదేసినప్పుడు జెండా యొక్క చరిత్రని కూడా స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి మనందరికీ తెలుసు, మనం బ్రిటిష్ వలసవాదంలో 200 సంవత్సరాలు మనం మగ్గిపోయాం. ఒక రకంగా ఆర్థికంగా దోపిడీకి గురయ్యాం, సామాజికంగా వివక్షతకు గురయ్యాం, అదేవిధంగా రాజకీయంగా హక్కులు లేకుండా మనం ఎన్నో ఉద్యమాలను చేయాల్సి వచ్చింది. అసలు ఈ బ్రిటిష్ వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారనేది మనం చూస్తే భారతదేశానికి 5000 సనాతన ధర్మంతో దేశం ఏ దేశాన్ని కూడా మనం ఎక్కడా కూడా లేనటువంటి సిరి సంపదలతో కొనుక్కున్నటువంటి భారతదేశం మీద ముందు మన దేశానికి కొంతమంది విదేశీయులు రావటం, ఆ సుగంధ ద్రవ్యాల కోసం వాళ్ళు 1600 ఆగస్టు 24వ తారీఖున అడుగుపెట్టి వ్యాపార నిమిత్తంతో వచ్చినప్పుడు మనం ఆ రోజు ప్రపంచ ఆర్థిక జీడిపిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకు 25% ఆర్థిక జీడిపి. వారు వెళ్ళేటప్పుడు మన జీడిపి పర్సంటేజ్ చూస్తే 3% పడిపోయింది వాళ్ళ సొంతం. అంటే ఎంత మన జీడిపిని వనరుల్ని వాళ్ళు దాచారు అనేది మనం ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇది వాళ్ళు దోచుకోవడంతో పాటు కాకుండా మనల్ని, మన యొక్క రాజుల్ని వాళ్ళ యొక్క విభజించి పాలించినటువంటి సూత్రంతో వాళ్ళ ఒక రాజు మీద ఒక రాజుకి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధ తంత్రాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు చిన్నగా ఈ దేశానికి ఆదాయటం జరిగింది. మొట్టమొదటి